కాబట్టి ఇప్పుడు తన ఓన్ స్ట్రాటజీ అయ్యిండొచ్చునా అంటే ఇప్పుడు పార్టీ అంతా ఎవరికి వాళ్ళుగా ఈ కగార్ తర్వాత ఉన్న ఈ పరిస్థితుల్లో అంటే కమిటెడ్ డెసిషన్ ఆర్ ఒకటి కలుసుకొని నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు కదా. ఒక ఆందోళనలో ఒక ఒక టెన్షన్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇట్లా చేస్తున్నాయేమో. అంటే ఏదైనా కానీ ఒక సుదీర్ఘకాలం అనుభవం ఉంది, అవగాహన ఉంది, శత్రువు యొక్క తీవ్రత తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఈయననే కాదు, ఇప్పుడు ఆయన గొప్ప త్యాగం చేసిండు, గొప్ప అమరత్వం చెందిండు. ఆయన ఆయన త్యాగాన్ని మనం ఇక దాన్ని తక్కువ చేయలేం. ఆయన త్యాగాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, కానీ ప్రజలు కోరుకునేది మీరు బతికి మమ్మల్ని బతికించండి అని అడుగుతున్నారు ఇవాళ ఆదివాసీలని మనం అనాథలం కానివద్దు. ఆదివాసులు ఇవాళ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బొబ్బేలు ఎత్తుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మేమేం కావాలా, మా అడవి ఏం కావాలా, మా సంపద ఏం కావాలి, ఈ రాజ్యాంగం ఏం కావాలి, 5వ షెడ్యూల్ ఏం కావాలి అని వాళ్ళు ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ఆదివాసీల రక్షణ కోసం, 5వ షెడ్యూల్ రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా రహస్య జీవితానికి అలవాటు పడాలి, రహస్య జీవితంలోనే జీవించాలి. మీరు ఏం చేయకున్నా పర్వాలేదు, ఇప్పుడు ఏం చేయకున్నా మీరు ఏదో చేయాలి అని కూడా ఎవరు అడుగుతలేరు. మీరు బతికి బట్టగట్టండి, మీరు బతికి పట్టగడితే అదే గొప్ప విజయం. ఇప్పుడు దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ కూడా దొరికిరని ఏదో అంటున్నారు కదా, సెంట్రల్ కమిటీ మెంబర్లకు సంబంధించిన 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ దొరికిరని. అంటే వాళ్ళు ఇప్పుడు 31 మందిలో వాళ్ళు ఎవరెవరు ఏంటిదో తెలియదు. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ రాజ్యం లేకపోతే డిపార్ట్మెంటు మామూలు దొరికినా కానీ నా ఏసీఎం అంటారు, లేకపోతే ఇంకో డీసీఎం అంటాడు, డివిసిఎం అంటారు. పేరు పెడితే వాళ్ళకి తలలకు వేలం కడతారు. ఒక డివిసిఎం అంటే 8 లక్షలు, లేకపోతే 20 లక్షలు, ఒక ఏసీఎం అంటే ఒక 5 లక్షలు, ఇట్లా ఒక లెక్క ఉంది అన్నట్టు. ఇక ఆ డబ్బు డ్రా చేయాలి కదా, వీళ్ళంతా పంచుకోవాలి కదా. ఓకే, కాబట్టి ఇది అకౌంటబుల్ అమౌంట్. అన్అకౌంటబుల్ అమౌంట్ కొన్ని 100 కోట్ల రూపాయలు జరగబెడతా ఉన్నారు ఇవాళ. మేమేమడుగుతున్నామంటే, మీరు ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చింది, మీడియా అంతా దాన్ని పబ్లిష్ చేసిండ్రు. కనీసం ఆ తల్లి ఆ ఆవేదన లేకపోతే ఆ ప్రకటన ఆయనకు చేరి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన అన్నీ ఆలోచన చేసుకొని వచ్చేదాకా ఆగాల కదా వీళ్ళు. అసలు వాళ్ళు గనక ఏమాత్రమైనా చిత్తశుద్ధితోటి ఉండరు. కానీ ఉంటే ఇవన్నీ డ్రామా కంపెనీలు, వాళ్ళ ఇళ్ళకు పోవుడు, దండాలు దశకాలు పెట్టుడు, భోజనాలు చేసుడు, ఇదంతా డ్రామా కంపెనీ. ఇది ఒక మంచి సినిమా తీయవచ్చు, ఇది ఒక నటన. కాబట్టి ఇటువంటి బంద్ చేసి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మీరు ఎవరెవరైతే ఎక్కడున్నారో రాజ్యానికి తెలుస్తుందో వాళ్ళని ఫస్ట్ మీరు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళని జైళ్ళల్లో పెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా మీరు ఛార్జ్షీట్లు వేసి ట్రయల్స్ నడిపి ఆధారాలు ఉంటే శిక్షలు వేయండి. కోర్టు వేస్తుంది, మీరు కాదు కదా. రాజ్యం ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా. చట్టం ఏం చెప్పిందో రాజ్యం అది చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అది చేయాలి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రకటనలు ఇస్తే ఎట్లయితుంది అది? అటు ఇవాళ హిడ్మాతో పాటు అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం వృధా కాదు, వాళ్ళ అమరత్వం వృధా కాదు, వాళ్ళు చిందించిన రక్తం ఖచ్చితంగా ఆదివాసీ హక్కుల కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో వాళ్ళ త్యాగం ఖచ్చితంగా ఉంటుంది. ఇది హిడ్మాని చేసినా, దేవుజని చేసినా, గణపతిని చేసినా, ఇంకోని చేసినా, ఈ తిరుగుబాటు భావజాలం ఏదైతుందో దీన్ని ఎవ్వరు చంపలేడు. దీన్ని చంపడం ఎవ్వరి తరం కాదు. రైట్. కాబట్టి రాజ్యం చేయాల్సిన పని మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ కాదు, గరీబీ ముక్త భారత్ చేయండి, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయండి. వీళ్ళు ఏం చెప్తున్నారు? మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్, మావోయిస్టు ముక్త భారత్ అంటున్నారు. మేమేమంటున్నామంటే, మీకేమాత్రమైన రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే గరీబీ ముక్త భారత్ చేయండి, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయండి. అది చేయలేరా? అది చేత కాదా? అది చేస్తే అసలు నక్సలైట్లకు అక్కడ ఏమవసరం ఉంటుంది?
Yeah. నక్సలైట్లో పోయి ఇంత గొప్ప అమూల్యమైన ప్రాణాలను అర్పించుకోవాలని ఎవరికి ఉంటుంది ఎవరికైనా? ఉండదు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్దో. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా మాత్రం మార్చి 26 2026 మార్చి 31 కల్లా మేము మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటున్నారు. ప్రజలు అంటున్నారు పేదరికం లేని, అణచివేత లేని అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించి ఇవ్వమని అడుగుతున్నారు. సో ఏ దిశగా పరిపాలన చేస్తే ప్రజలు వాళ్ళు కోరుకున్న దిశగా వెళ్తే మళ్ళీ పట్టం కడతారు, లేకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.